తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమంలో భాగంగా ఎంఎంసీ గట్కేసర్ సర్కిల్ గట్కేసర్ 6వ డివిజన్ అంబేద్కర్ నగర్లో ఎదిలాబాద్ 7వ డివిజన్ ఎదిలాబాద్ గ్రామంలో ఈ రోజు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, గట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని చెంగ యాదవ్, గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిళ్ల ముత్యాల యాదవ్ హాజరై 6, 7 డివిజన్ పరిధిలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ ముందుగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో సొంత ఇంటి కలను నెరవేర్చుకుంటున్న ప్రతి ఒక్క ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారునికి శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశంలో రాష్ట్రంలో కానీ పేదల సంక్షేమం గురించి ఆలోచన చేసేది ఒక కాంగ్రెస్ పార్టీ అని, ఇండ్లు వచ్చిన లబ్ధిదారులు మంచి ముహూర్తం చూసి ఇండ్ల నిర్మాణ పనులను ప్రారంభించుకోవాలని, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని, ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి పేదవానికి ఇండ్లు వస్తాయని, గట్కేసర్ 6వ డివిజన్ ఎదిలాబాద్ 7వ డివిజన్లో అత్యధికంగా ఇండ్లు మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజేష్ యాదవ్కు మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, టీపీసీసీ సీనియర్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అభినందనలు తెలియజేశారు. మేము ఇవన్నీ చెప్పడానికి మేము వచ్చినాం కాబట్టి మరొకసారి దయచేసి ఇది ప్రతి ఒక్కరు ఇందిరమ్మ యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వచ్చిన సర్టిఫికేట్ తీసుకొని నెక్స్ట్ వీక్ మంచి రోజు చూసుకొని ముహూర్తం పెట్టండి. ఆ టైంకు మన ఇచ్చాక ఉద్దేశాన్ని కూడా చూపించి ఈ మంచి కొబ్బరికాయ కొట్టి ఓపెన్ చేస్తుందామని కోరుకుంటున్నాం. ఫోన్ నంబర్ సంతకం మంచాల రాజమని ఫోన్ నంబర్ ఫోన్ నంబర్ ప్రెసిడెంట్ ముఖ్య యాదవ్ గారికి, ఇందిరాగాంధీ సభ్యులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ శుభాకాంక్షలు. అలా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న 6 గ్యారెంటీలు భాగంగా ఇందిరమ్మ ఇల్లు ఒకటి. అందులో ఈరోజు పేదవారికి ఇల్లు కట్టడం గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం. అందుకోసమే ఈ పథకం చేపట్టి గత 10 నెలలు ఏ ఒక్కరికి కూడా డబల్ బెడ్రూమ్ అందించలేదు. అలాగే రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఆర్టీసీ బస్సు కూడా మనం ఇస్తున్నాం. ఈరోజు ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరు పదిలోకి తీసుకెళ్ళి ఈ యొక్క గవర్నమెంట్ చేస్తున్న సంక్షేమ పథకాలు తీసుకెళ్ళడం ముఖ్య ఉద్దేశం అండి. ఇచ్చేసిన హౌసింగ్ ఏ గారికి, అలాగే మేనేజర్ గారికి, మా పార్టీ అధ్యక్షుడు ముత్యాల యాదవ్ గారికి, మాజీ చైర్మన్ ముల్లి పావని చెంగ గారికి, కౌన్సిలర్ మాజీ అపోల మల్లేష్ గారికి, యూత్ కాంగ్రెస్ అందరికీ పేరు అందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈనాడు మన మున్సిపాల్లో ఇందిరమ్మ ఇల్లు ఇంతకుముందుకు వచ్చినాయి కూడా, ఇప్పుడు కూడా వస్తాయి, ఇంకా మిగతా కూడా వస్తాయి. ఏగా చెప్పినట్టు ఇది ఒకసారి వచ్చిపోయి ఇంతకుముందుకు ఏదో బంధువు వస్తుంది పోతుంది అనేది కాదు. ఇది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు వచ్చినాయి ఏప్రిల్ రావు, ఏప్రిల్ వచ్చినాయి ఆగస్టులో రావు అనేది ఏమి ఉండకుండా అట్లా అంచెలంచెలుగా మీకు 5 లక్షల వరకు వస్తుంది. మీ అకౌంట్లోనే పడుతుంది. ఎవరు కూడా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ, మీ గల్లీలో ఉన్న చోటమోట రాజకీయ నాయకులు కానీ ₹1 కూడా ఆశించినా మీరు ఇవ్వకండి. ఎవరన్నా అడిగితే కూడా మా దృష్టికి తీసుకురండి. మీకు 5 లక్షలు మీ అకౌంట్లో వచ్చే విధంగా ఏ గారు చూస్తారని తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క స్కీమ్ని మనము వినియోగించుకుంటే రేకుల ఇల్లు, పెంకల ఇల్లు, కమ్మల ఇల్లు లేకుండా చూడాలనేదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన, ఇందిరమ్మ ఆలోచన. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే ఆలోచన. దానికి అధైర్యపడకండి.
60 గజాలలో ఏమి లేదు అని కొందరు భయపట్టిస్తుంటారు, 40 గజాలలో ఏమి లేదు. ఒక్కసారి మీరు దగ్గరనే మీకు గణపూర్ ఉంది, ఇక్కడ కొండపూర్లో అక్కడ ఒకసారి వచ్చి చూడండి. మంచిగా 2 బెడ్రూములు, హాలు, కిచెన్ కూడా వస్తున్నది. దాని తర్వాత మనకి ఏదైనా డబ్బులు వచ్చినప్పుడు దాని మీద వేసుకున్న అయిపోయింది. స్కీమ్ అయిపోయాక మన ఇల్లు మన కండవర్ అయినాక దాని మీద వేసుకోండి. మంచి ఇల్లు పడుతుంది, మంచిగా ఉంటుంది. మీరు ఎక్కడ కూడా కింద ఏమొస్తుందని ఒక పక్క పార్టీలు కానీ వేరే. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేశ్వర గారికి మరియు మాజీ చైర్మన్ మునిపవాణి జంగయ్య యాదవ్ గారికి, పార్టీ అధ్యక్షులు ముత్యాల యాదవ్ గారికి, అధికారులకు, ఏఈ గారికి, మేనేజర్ గారికి మరియు ముఖ్యంగా ఇందిరమ్మ కమిటీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రోటీ, మకాన్, కపడా అని ప్రవేశపెట్టింది. ఎందుకంటే సామాన్య మానవులకు ఇల్లు కావాలి, అన్నం కావాలి, బట్టలు కావాలి. ఆ విధంగా ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు రెగ్యులర్గా ప్రభుత్వం ఉన్నా లేకున్నా దానికోసం పోరాడి ప్రజల సంక్షేమం కోసము ఈ ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయో వాళ్ళు బాధపడకుండా మళ్ళా తొందర చేసుకునేటట్టు రానులు. అదే కాకుండా మనకి గ్యాస్ కూడా వస్తున్నది సబ్సిడీ కింద. ప్రతి ఒక్కరికి కూడా వస్తూనే ఉంటాయి. మీరు అప్లై చేసాము, మేమందరం కూడా ఎప్పుడు ఉంటాము. ఇందిరమ్మ కమిటీ వాళ్ళ సభ్యులు కూడా ఉంటారు. ప్రతి వార్డులో కూడా వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర మీరు వెళ్ళి మాకు రాలేదు, వీళ్ళకి వచ్చినాయని నిరుత్సాహపడకుండా మీరు చెప్తే ప్రతి ఒక్కరు కూడా ఇప్పియనికే మేమందరం మీ తోడు ఉంటాము. మీకు అందరికి ఇప్పియగలుగుతాము. అందరికీ రావాలనే కూడా ఆకాంక్ష మా అందరికీ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోవాలి. ముందుగా గౌరవ ముఖ్యమంత్రికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చారు. మహేశ్వర గారికి, మాజీ చైర్మన్ మునిపవాణి జంగయ్య యాదవ్ గారికి, మరియు మా డిసిసి అంజన గారికి, మరియు మా ఆదిపయ్య గారికి, మా అందరికీ కూడా నమస్కారం తెలుపుతూ ఈరోజు ఇందిరమ్మ ఇల్లు అంటే ప్రతి పేదోడికి ఉండాలనే దీక్షతో మన కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి చెందాలి. చెందని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఏం నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. నెక్స్ట్ మళ్ళీ ఎన్నెన్నో స్కీమ్లు ఉన్నాయి. ఇవన్నీ నేను చెప్పాను కంటే మా పెద్దలు మా మహేశ్వర గారు కూడా చెప్తారు. మీ అందరికీ ఇంకేదన్నా స్కీమ్లు ఉన్నా కూడా అర్హులందరికీ ఇచ్చే బాధ్యత మా అందరికీ ఉన్నది. మీరందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీ అందరికీ చేసిన కాంగ్రెస్ సభ్యులందరికీ, అలాగే లబ్ధిదారులకు కూడా ముందుగా శుభాకాంక్షలు మీ అందరికీ ఇచ్చిన వాళ్ళకు కూడా. ఎందుకంటే కొంతమంది వేచి చూస్తున్నారు. సొంతింటి కళ నెరవేరుతుంది అంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మనకు ఇన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయని 6 గ్యారెంటీలతో ఏదైతే మన ప్రభుత్వం ఏర్పడిందో అది ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్రభుత్వానికి మనం ఎప్పుడు ఎల్లవేళలా రుణపడి ఉండాలి. ఎందుకంటే సొంతింటి కళ అనేది మామూలు విషయం కాదు. ఒక 60 గజాలు ఉన్నా కూడా కట్టుకోలేని పరిస్థితులలో నిరుపేదలు ఉన్నారు. వాళ్ళ కళ నెరవేరాలి. 10 ఏళ్ల క్రితము ఇందిరమ్మ వచ్చినాయి అంటే మళ్ళీ ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లులు రాలేదు. ఇదే ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే మనకి ఇందిరమ్మ ఇల్లు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 60 గజాలు 100 గజాలు ఉన్న వాళ్ళ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తున్నది. కాబట్టి ప్రజలు ఏమో పక్క వాళ్ళు మన గురించి ఏమో చెప్తారు, వాటిని పట్టించుకోరు. మనకేమొస్తుంది, మన గవర్నమెంట్ మనకేం చేసింది అనేది ఆలోచించాలి. ఒక మనిషి బతకడానికి ఏం కావాలి? అన్నం కావాలి. అన్నం తినడానికి మనకి 20-30 కిలోల బియ్యం వస్తుంది ఇంట్లో. ఎక్కడైనా పని పోవడానికో అమ్మగారికి పోవడానికి ఏం కావాలి? బస్ కావాలి. బస్ ఫ్రీ వచ్చింది. ఇంకేం కావాలి? ఇల్లు కావాలి. ఇల్లు 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. అంటే ఇవన్నీ ఒక ఆలోచనతో పోవాలి. కాబట్టి కరెంటు కూడా చెప్తామన్న మధ్యలో కరెంటు కూడా ఇలా వాస్తవం చెప్పాలంటే మా ఇంటి పక్క వాళ్ళు కూడా అందరు ఫ్రీ ఉంది మా దగ్గర. మన గట్కేస్తలేనే కాదు, తెలంగాణ మొత్తం కలిసి 200 యూనిట్ కరెంట్ ఫ్రీ ఉంది. అంటే నువ్వు వాడిన దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఏసీ వేసుకుంటే 200 యూనిట్ దాటితే డెఫినెట్గా